హాయ్ అండి. నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం కారపు బూందీ, అలాగే బూందీ మిఠాయి 2 ఒకేసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ సంక్రాంతికి చేసుకొని ఎంజాయ్ చేద్దాం. సో, దీనికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని నేను 3 కప్పుల వరకు తీసుకుంటున్నాను. సో, ఈ గిన్నెతోటి 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి కోసము మనకి బూందీ క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి ఒక 4 స్పూన్లు యాడ్ చేశాను. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి బూందీ అనేది క్రిస్పీగా ఉంటుంది, మరీ మెత్తగా లేకుండా. ఇందులో మనకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి బూందీకి ఎలా కలుపుకుంటామో మనకు తెలుసు కదండీ! కొద్దిగా జారుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. సో, వాటర్ తీసుకొని మెత్తగా ఉండలు లేకుండా మనకి పిండిని బాగా కలుపుకోవాలి. సో, మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి, బజ్జీలు చేసేటప్పుడు వచ్చే కన్సిస్టెన్సీ కన్నా ఇంకొద్దిగా జారుగా ఉంటుంది. సో, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి పక్కన పెట్టేసుకుందాం పిండిని. ఇప్పుడు బాండీలో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది, చెక్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మనం బూందీని గంటె తీసుకొని, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని ఒక గంట బూందీ గంటె మీద వేసుకొని ఇలాగా మనం ట్యాప్ చేసుకున్నా, లేదంటే ఇలా దోసని స్ప్రెడ్ చేసినట్టు ఇలా గంటె మీద స్ప్రెడ్ చేస్తున్నా సరిపోతుంది. సో, మనకి చూడండి బూందీ చాలా చక్కగా మనకి వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇదే బూందీని మనము కారపు బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ బూందీతోనే మనము బూందీ మిఠాయి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నిదానంగా మనం బూందీని వేసుకుంటూ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. చూడండి బూందీ కలర్ మారైంది. సో, ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మనకి రిమైనింగ్ పిండినంతా కూడా మనకి ఇలా మనం బూందీలాగా తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అంతా మనం బూందీ ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా కానీ. సో, ఇప్పుడు మనకి చూడండి బూందీలా మనం రెడీ చేసుకున్నాం కదా! ఇందులో ఒక హాఫ్ ప్లేట్‌ని మనం కార బూందీ ప్రిపేర్ చేసుకుందాం. సో, కార బూందీ కోసం మనం బాండీలో అదే ఆయిల్‌లో కొద్దిగా వేరుశెనగ పప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాము. సో, వేరుశెనగ పప్పు ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, అదే ఆయిల్‌లో మళ్ళీ మనము కొద్దిగా ఎండుశెనగ పప్పు ఉంటాయి కదండీ! పుట్నాల పప్పు, వాటిని కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో, మిక్చర్ లాగా మనకి బూందీలో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా! సో, అట్లాగా. సో, పుట్నాల పప్పుని మనం కూడా ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టేసేద్దాం. దీంతో పాటు అటుకులను తీసుకుందాము. అటుకులు ఉంటాయి కదండీ మనకి! ఆ అటుకుల్ని కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని వెంటనే ప్లేట్లోకి తీసేసుకుందాం. అటుకులు వెంటనే ఫ్రై అయిపోతాయండి. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లిని ఇలాగ మనం క్రష్ చేసుకోవాలి. అంటే మన దగ్గర పప్పు గుత్తి కానీ, లేదంటే చపాతీ కర్ర కానీ ఉంటుంది కదా! దాంతో ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. దాన్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనకి కరివేపాకును కూడా వేయించుకొని తీసుకున్నాను. సో, మనకి బూందీ కలుపుకోవడానికి కొంచెం చెయ్యి తిరగడానికి కొద్దిగా పెద్ద గిన్నె అయితే బాగుంటుంది. అందుకని ఇలా డిష్ లాంటి దాంట్లో తీసుకున్నాను. సో, ఇందులో మనకి బూందీ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నీ మనము ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఇందులోనే మనకి తగినంత ఉప్పు, అలాగే కారం యాడ్ చేసుకొని బూందీ కలిపేసుకోవడమే. అంతే అండి. బూందీ అయితే మనకి బయట తీసుకున్న బూందీలానే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇట్లా మనం చేత్తో మిక్స్ చేసుకుందాము. లేదు ఇంకా బాగా కలవాలంటే సో, గిన్నెని మనం బూందీని ఇట్లా ఇలా వేయడం వల్ల బాగా మిక్స్ అవుతుంది. ఉప్పు, కారం అనేది అంతా పడుతుంది. సో, చూడండి బూందీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సో, బూందీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన బూందీ మిఠాయి చేసుకుందాము. గిన్నె పెట్టుకొని అందులో మనం బెల్లం తీసుకున్నాము. బెల్లం కొలత ఎలా ఉంటుందంటే అండి, మనము శనగపిండి తీసుకున్నాం కదా కప్పుతోటి, ఇప్పుడు 3 కప్పులు శనగపిండి తీసుకున్నప్పుడు బూందీ మిఠాయికి అయితే 3 కప్పులు బెల్లం తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం హాఫే తీసుకున్నాం కాబట్టి 1 ½ కప్ సరిపోతుంది. నేనైతే కొంచెం స్వీట్ తక్కువ తింటాను. సో, అందుకని నేను 1 కప్పే బెల్లం తీసుకున్నాను. సో, ఇట్లాగా మనం కరిగించుకొని ఒకసారి వడకట్టుకుంటే అందులో ఏమన్నా మనకి నలకలు ఏమైనా ఉంటే పోతాయండి బెల్లంలో. సో, ఈ బెల్లం సిరప్ అనేది ఇట్లా ఉడుకుతుంది కదా! సో, ఈ పాకంలో మనము వెల్లుల్లిని ఇలాగా దంచి వేసుకుందాం. అరోమా అనేది చాలా బాగుంటుంది. దీనిలోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. బూందీ మిఠాయి అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి.
సో, నెయ్యి ఇలా యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. ఒక్క స్పూన్ చాలు. టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో, ఇట్లా మనము పాకం రెడీ అయిన తర్వాత ఒకసారి దగ్గరకొచ్చింది, ఇలా నురగొస్తుంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో పాకం వేసి చూసినప్పుడు మనకి అది ఒక బాల్ షేప్‌లో మనకి ఈజీగా చేసుకునేలా రావాలి. సో, అలా వస్తే మనకి పాకం రెడీ అయినట్టే. వెంటనే మన రిమైనింగ్ బూందీ ఉంది కదా! ఆ పాకంలో యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. సో, ముందే ఒక ప్లేట్‌కి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా పాకంలో, సో, దాన్ని చల్లారగదలకే మనకి ఈ ప్లేట్‌లో యాడ్ చేసేసుకొని నీట్‌గా మనం ప్రెస్ చేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం ఈవెన్‌గా. సో, కొద్దిగా మనకి చల్లారిన తర్వాత మరీ చల్లారక ముందే కొద్దిగా తగ్గిన తర్వాత వేడి తగ్గిన తర్వాత ఇలా చాకు తీసుకొని మనం గీతలు పెట్టుకున్నామంటే ఆరిపోయిన తర్వాత అచ్చనేది మనకి చాలా ఈజీగా వస్తదండి. సో, ఈ మిఠాయి అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మీరొకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. బూందీ మిఠాయి అలాగే బూందీ 2 చాలా బావుంటాయండి. మీరు గూడా ఈ సంక్రాంతికి ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.